అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఆయన తాగలేదు కానీ ఇది ప్రీ ప్లాన్ గా ఏదో జరిగింది అనేది మీరు మాట్లాడుతున్నారు. తాగుబోతోలు చేస్తుంది నింద, పచ్చకల్లోనికి మొత్తం లోకమంతా పచ్చ కనబడ్డది అన్నట్టుగా తాగుబోతోలకి అట్లా తాగాడు అని చెప్పి కనబడుతుంది. వాళ్ళు అంటున్నారు. ఎందుకనంటే వాళ్ళు కూడా అనడంలో మా వాళ్ళే చెప్తున్నారు ముందే పాడైపోయింది. లేదు, ముందే హెడ్ లైట్ పాడైపోయిందని చెప్పి అంటా ఉన్నారా, లేకుంటే అది ముందే పగిలిపోయిందని చెప్పి అంటా ఉన్నారా? ముందే ఆల్రెడీ బండి హెడ్ లైట్ పాడైపోయిందని చెప్తున్నారు. పాడైపోయిన దానికి పగిలిపోవడానికి డిఫరెన్స్ ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. పగిలిపోయిందా లేదా హెడ్ లైట్ లోపల పాడైందా? మీరు ఇది చూడండి, కెమెరాకి చూపెట్టండి. ఇది పగిలిందా పాడైందా అంటారు. పాడైన దానికి పగిలిన దానికి డిఫరెన్స్ ఉంది. ఇది పగిలింది, వైర్లన్నీ ఏలాడుతున్నాయి. లెట్ మీ మళ్ళీ ఆయన హెల్మెట్ ఏదో ఎత్తుకుని మళ్ళీ హెల్మెట్ పెట్టుకుని మళ్ళీ బండి తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారంటే నమ్మడానికి కూడా అంత ఇది కాలేదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు మాస్క్ కట్టుకుని, అదిగోండి ఒక వ్యక్తి వస్తున్నాడు, వాడు కర్రనో కత్తినో తీసి నరుకుతున్నాడు, అదిగోండి కనబడుతుందా మీకు? ఆయన ఎక్కడో కొట్టేసి చంపేసి ఆయన షర్టును వీడియో కూడా వేసేసుకొని హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని ఒకటేంటంటే ఆయన సన్నిహితుల్లో ఎవరో కావాలని ఇచ్చారు, బయటికి ఖచ్చితంగా వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు రామ్మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ కాల్. సో ఇవన్నీ కూడా ఎక్కడ దారితీస్తున్నాయి అంటే ఫ్యామిలీని బెదిరించి పోస్ట్ మార్టం అవ్వాలి, చెయ్యాలి, చేపించాలి అని చేపించడం జరుగుతుందా లేకపోతే ఏంటి? టీడీపీకి సంబంధించి రాజేష్ మహాసన్ అనే ఒక వ్యక్తి ఆయనే స్వయంగా మాట్లాడి ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కదా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా, దాంతో పోలీస్ వారు కూడా ఇది యాక్సిడెంటే కదా ఎందుకు అనవసరంగా అని చెప్పి వాళ్ళని భయపెట్టినట్టుగా తెలియజేసినట్టుగా ఆ విషయాలు తెలుసండి. ఇది క్రైస్తవ్యానికి సంబంధించి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అయితే రాజకీయాలని ఎందుకు మళ్ళీ ఇందులో ఎందుకు రాజకీయం ఎందుకు చేస్తున్నారు? కరుణాకర్ సుగుణ 10 years యానివర్సరీలో ఒక మాట ఏమంటా ఉంటానంటే, నేను చనిపోయే లోపు ఒక్క పాస్టర్ అయినా మిగులుతాడా, ఒక్క చర్చ్ అయినా మిగులుతుందా అంటే దాని అర్థం ఏంటి అని భయంగా ఉంది అని చెప్పి అంటాడు. దాని అర్థం ఏంటి? ప్రవీణ్ గాడు రాజమండ్రికి February 17th వస్తా ఉన్నాడని చెప్పి కామెంట్ పెడతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రాజమండ్రికి వస్తున్నాడు వీనికి ఎట్లా తెలుసు? అసలు రామాయణం గురించి తెలిస్తే ఎవరైనా మాట్లాడవచ్చు, తప్పలేదు. తెలియకపోతే మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. ఆయనకు తెలియదు అంటారా? 100% అది రాంగ్. అంటే ఇంటెలెక్చువల్ పర్సన్ తెలియదు అంటారా? సెల్ఫ్ మోటివేషన్ తోటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎవిడెన్స్ అని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ చూసుకోవడం, వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసేసి వాళ్ళే దానికి జడ్జిమెంట్ ఇచ్చేసి మరి పోలీసులు ఎందుకు, వ్యవస్థ ఎందుకు, అండ్ న్యాయస్థానాలు ఎందుకు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం రఘుముద్రి పీటర్ గారిని మరొకసారి మన ఐరా మీడియాలో కలవడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ March 24th ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మన ప్రవీణ్ పగడాల గారి హఠాన్ మరణం గురించి అండ్ అనుమానాస్పద మరణం గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు రఘుముద్రి పీటర్ గారు రావడం జరిగింది. సో రఘుముద్రి పీటర్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఐరా మీడియా. థ్యాంక్ యూ సార్. సార్ అది అసలు ఏం జరిగింది బ్రదర్? అసలు రఘుముద్రి పీటర్ గారు అంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక WCC వ్యవస్థాపకులని మాత్రం చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అట్లా చూసుకుంటే ప్రవీణ్ పగడాల గారి మీద జరిగినటువంటి ఏదైతే అది యాక్సిడెంటా లేకపోతే హత్యనా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఆయన తాగేసి ఉన్నారు కాబట్టే అలా నడుపుకుంటూ బండిని కూడా హ్యాండిల్ చేయలేక ఒకనొక ప్లేస్లో కారు డాష్ ఇచ్చేసరికి అటు గుంటలో పడిపోయి చనిపోవడం జరిగింది అని చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో అసలు నిజం ఏంటి, అసలు ఏం జరిగింది? బ్రదర్ దీనిలో రెండు కోణాలుగా రెండు విషయాలు, రెండు స్టేట్మెంట్స్ కనబడుతూ ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ ఇప్పుడు నా సైడ్ నుంచి నేను చెప్తాను, రెండో స్టేట్మెంట్ వేరే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్లో ఇస్తూ ఉన్నారు, అది కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడు నా సైడ్ నుంచి స్టేట్మెంటు,
మీరు ఏదైతే అంటా ఉన్నారో తాగేసి వచ్చారని చాలామంది అంటా ఉన్నారంట, అక్కడ తాగిన పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే ఆయన క్రైస్తవంకి ఒక గొంతుకై ఉన్నాడు, ఆయన క్రైస్తవంకి ఆయన ఒక దిక్కు సూచై ఉన్నాడు, క్రైస్తవంకి ఆయనే నేనే వాయిస్ అన్నట్టుగా మేము ఆయన్ని అనుకుంటా ఉన్నాం. సో అలాంటి వ్యక్తి తాగుతాడంటే ఎవరు కూడా నమ్మరు, తాగడు కూడా. ఎందుకంటే లక్షల కోట్ల మందికి తాగొద్దని చెప్పే వ్యక్తి తాగుతాడా అనేది ఒకటి ప్రశ్న. రెండోది ఈజ్ ఎ పాస్టర్స్ అనేవారు ఎవరు కూడా తాగరు. మూడోది ఆయనను మనం చూస్తూ ఉంటే ఒకవేళ తాగే వ్యక్తి అయి ఉంటే ఏ క్రైస్తవుడు కూడా ఆయన్ని అంగీకరించాడు, ఏ పాస్టర్ కూడా మీటింగ్కి పిలవరు, అసలు క్రైస్తవం కూడా ఇంతమంది కూడా అక్కడికి వచ్చేవారు కాదు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఆయన తాగలేదు కానీ ఇది ప్రీ ప్లాన్గా ఏదో జరిగింది అనేది మీరు మాట్లాడుతున్నారు. తాగుబోతోలు వేస్తుంది నింద, పచ్చకల్లోనికి మొత్తం లోకమంతా పచ్చ కనబడ్డది అన్నట్టుగా తాగుబోతోలకి అట్లా తాగాడు అని చెప్పి కనబడుతుంది వాళ్ళు అంటున్నారు. ఎందుకనంటే వాళ్ళు కూడా అనడంలో ఒక కారణం ఏమన్నాడంటే ఆ బండి నూకే స్టైల్ మనం చూస్తూ ఉంటే ఆయన ఊగుతూ తూలుతూ సొల్లుతూ దాన్ని నూక్కుంటూ వెళ్తున్న సందర్భం క్లియర్గా కనబడుతుంది. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. నేనే నా నోట్తో నిన్న జరిగిన సుమారుగా 15-20 ఇంటర్వ్యూలో కూడా చెప్పిన విషయం, ఆయన నూకుతూ కష్టపడుతున్నట్టుగా కనబడుతుంది, నూకేటప్పుడు తూలుతున్నట్టుగా కనబడుతుంది, సోలిపోయినట్టు కనబడుతుంది, బలము లేకుండా ప్రాణం లేనట్టుగానే ఆయన నూకుతున్నట్టుగా కనబడుతుంది. నేనే అనేక సార్లు చెప్పాను. సో వాళ్ళు బహుశా దాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమైన విధానము తాగేసి నూకుతున్నాడేమో అని చెప్పి వారు అంటున్నారు. సో బహుశా ఓకే, కానీ ఆయన ఎట్టి పరిస్థితిలో తాగే వ్యక్తి కాదు. ఆయన సాక్ష్యాన్ని మనం వింటూ ఉంటే అంతకుముందు ఒక మీటింగ్లో ఐ థింక్ జేమ్స్ గారి మీటింగ్లో ఆయనే తన సాక్ష్యాన్ని తెలియజేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, ఒకప్పుడు నేను తాగుబోతుని, ఒకప్పుడు నేను డ్రగ్గిస్ట్ని, ఒకప్పుడు నేను చేతిలో బాంబులు పట్టుకొని కడపలో తిరిగిన వ్యక్తిని, కేసులు మర్డర్లు అని చెప్పి తిరిగిన వ్యక్తిని, ఇది నా బ్యాక్గ్రౌండ్, ఇది నా సాక్ష్యం, ఒకప్పుడు పాత ప్రవీణు ఇలా ఉండేవాడు, కానీ ఇప్పుడు నేను మారిపోయిన తర్వాత యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు నేను అలాగా లేను, ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు ఒకటి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన తాగుబోతు కాదు, తాగలేదు ఒక మాట. ఇప్పుడు రెండోది కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇప్పుడు ఆ బండి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ టోల్ గేట్కి ముందు ఏదైతే సీసీటీవీ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నారో ఆ బండినైనా నూక్కుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితిని క్లియర్గా మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఆయన నడుపుతున్న బండి ఏంట్రా అంటే బుల్లెట్. ఏ బుల్లెట్ బండి కూడా ఏ వ్యక్తి కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న వ్యక్తి ఫుల్ ట్యాంక్ పెట్టుకొని వెళ్తాడు. అవును, ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఎండుకు వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ ట్యాంకే చేసుకుంటాడు. ఆయన ఎవరైనా ప్రీ ప్లాన్గానే వెళ్తారు, జోబులో రూపాయి లేకుండా పెట్రోల్ లేకుండా అక్కడ పోయి చూద్దాం ఎవరు నడుపుకుందా ఎవరో నాకు స్పాన్సర్ చేస్తారని చెప్పి అనుకోరు. ఎవరైనా పాస్టర్స్ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లు ఉంటే ఫస్ట్ పోవడానికి అరేంజ్మెంట్ చేసుకుంటారు, కానీ మధ్యలో ఆగిపోయింది నేను తూర్పుకి తిరిగి దండం పెట్టుకుని దేవా కాకుల చేత ఆహారం పంపించిన ఏలియాలాగా నాకు కూడా మధ్యలో పంపించంటే ఎవరైతే చేయరు. సో అది బండి ఆగిపోయిన సిచ్యువేషన్ అయితే కానే కాదు. అందులో బండి ఒకళ్ళు మెకానికల్ పెట్రోల్ నుంచి ఆగింది అనేది కాదు, ఒకళ్ళు మెకానికల్ గా ఏమైనా ఆగిపోయిందని ఆలోచన చేస్తే అది కొత్త బండి కనబడుతుంది. ఎందుకంటే బండి హెడ్ లైట్ కూడా పగిలిపోయి ఉంది, లేకపోతే పాడైపోయిందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నా దగ్గర కూడా బుల్లెట్ బండి ఉంది, నాది పాత బండి బుల్లెట్ బండి. ఇప్పుడు ఆ బండికి ఈ బండికి చూస్తే మొన్న నేను రీసెంట్ మా చిన్నోనికి కొత్త బుల్లెట్ బండి కొన్నాం మేము, అది ఇప్పుడు ఆయన వాడుతున్న బండి రెండు సేమ్. సో దట్ ఈస్ క్లియర్లీ 2021, 22 మోడల్ బండి కనబడుతుంది. సో కొత్త బుల్లెట్ ఎక్కడ కూడా ఆగే పరిస్థితి లేదు, ఇట్స్ న్యూ బండి కాబట్టి అది ఎక్కడ కూడా ఆగలేదు.